హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ భీమా బ్రదర్స్. ఈ రోజు నేను మీకు ఒక టాపిక్ గురించి సైబర్ క్రైమ్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చాను. నౌవేడేస్ చాలా కామన్ అయిపోయాయి కదా, ఇవి క్రైమ్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సో ఇది నా బెస్ట్ ఫ్రెండ్ కి జరిగింది. ఏంటి అంటే తను జాబ్స్ కోసం లింక్డ్ఇన్ లో అప్లై చేయడము, జాబ్ పోర్టల్స్ లో అప్లై చేయడం చేస్తూ ఉంది లాస్ట్ ఒక 1 మంత్ నుండి. సో అలా అప్లై చేస్తూ ఉంటే వన్ ఫైన్ మార్నింగ్ తనకి ఏమైందంటే వాట్సాప్ లో మెసేజ్ వచ్చిందంట. యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్ ఆపర్చునిటీ అనుకుంటా. తను ఓకే ఇదేంది చూద్దాం అని చెప్పేసి తను ఓపెన్ చేస్తే జస్ట్ తను శాలిని అంట తన పేరు. అలా శాలిని ఈ మెసేజ్ చేయగానే ఇది జాబ్ ఆపర్చునిటీ అనుకొని తను కూడా ఓకే అని ప్రొసీడ్ అవుతూ వెళ్ళిందంట. శాలిని ఏం టెక్స్ట్ చేసిందంటే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, దీనికి నో డాక్యుమెంటేషన్, నో రిజిస్ట్రేషన్ ఫీ ఏం అవసరం లేదు అని చెప్పిందంట. సరే ఇదేం వర్క్ అని తను ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిందంట. డైలీ 2 to 3 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు ఫ్రీగా ఉన్న టైంలో చేస్తే సరిపోతుంది. జస్ట్ ఈ వర్క్ ఏంటి అంటే వాళ్ళు ఒక గూగుల్ లింక్ అనేది ఇస్తారంట. ఆ మ్యాప్స్ కి మనం రేటింగ్ అనేది ఇస్తే సరిపోతుందంట. సో ఆ రేటింగ్ కి మనకి ఇమీడియట్ గా డైలీ పేమెంట్ ప్రకారంగా వాళ్ళు పేమెంట్ చేస్తారన్నారట. ఎండ్ ఆఫ్ ద డే కల్లా మీకు పేమెంట్ పడిపోతుంది అని చెప్పారంట. సో తను ఓకే ఇదేదో బాగుందని చెప్పేసి ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నా అని చెప్పేసి తను ప్రొసీడ్ అయిపోయింది. తను ఏం చేసిందంటే శాలిని తనకి ఒక గూగుల్ లింక్ పంపించేసి, మ్యాప్ లింక్ పంపించేసి దీనికి రేటింగ్ ఇచ్చేసి ఆ రేటింగ్ అనేది కమెంట్ చేసి తనకి స్క్రీన్ షాట్ పంపించమనిందంట. సరే జస్ట్ రేటింగే కదా, కమెంటే కదా అని తను కూడా ప్రొసీడ్ అయిపోయి వాట్సాప్ లోనే వాళ్ళు లింక్ పంపించారంట. దానికి రేటింగ్ ఇచ్చేసి కమెంట్ చేసి తనకి స్క్రీన్ షాట్ పంపించిందంట శాలినికి. సో తను ఏం చేసింది ఓకే అని చెప్పేసి ఫస్ట్ రివ్యూకి కమెంట్ కి 50 రూపీస్ అనేది ఇమీడియట్ గా తన ఫోన్ పే నెంబర్ కి క్రెడిట్ చేసిందంట. వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ అడిగారంట. కాకపోతే తను అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వలేదంట. కొంచెం టెన్స్డ్ గా ఫీల్ అయ్యి అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వకుండా ఫోన్ పే నెంబర్ అనేది తనకి షేర్ చేసిందంట. షేర్ చేయగానే వాళ్ళు ఇమీడియట్ గా ఒక రివ్యూకి ఒక కమెంట్ కి ఇమీడియట్ గా 50 రూపీస్ అనేది వాళ్ళు క్రెడిట్ చేశారంట. సో అలా 1, 2, 3 చేయగానే తనకి 150 రూపీస్ అనేది క్రెడిట్ అయిపోయాయి. సో బాగుందని చెప్పేసి తను ఓకే అని, నేను కూడా ప్రొసీడ్ అవుతాను అని చెప్పేసి తను ఓకే అనుకుంది. సో ఇలా తను రివ్యూస్ ఇచ్చుకుంటూ వెళ్ళింది. సో వన్స్ మళ్ళీ ఒక 2 to 3 అవర్స్ లో శాలిని అని కనెక్ట్ అయిపోయి తను ఏం చెప్పిందంటే మీరు ప్రొసీడ్ అవుతారా దీనికి అనుకుంటూ తను అడిగితే మా ఫ్రెండ్ ఓకే నాకు ఓకే నేను చేస్తాను అనుకుంటా మా ఫ్రెండ్ చెప్పిందంట. సో శాలిని ఏం చేసిందంటే ఇప్పుడు మీరు టెలిగ్రామ్ కి కనెక్ట్ అవ్వాలి, టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకోండి. సో అందులో మనకి గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో మిమ్మల్ని యాడ్ చేస్తాము అని శాలిని చెప్పిందంట. సో ఓకే అని చెప్పేసి తిను కూడా నేను చేస్తాను అని తిను చెప్పేసరికి తను శాలిని తినని యాడ్ చేసేసింది టెలిగ్రామ్ లో. ఆ టెలిగ్రామ్ లో మనకి 100+ మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా సేమ్ ఇదే రివ్యూస్ ఇవ్వడము. డైలీ మనకి 21 టాస్క్ ఉంటాయి. సో అందులో ఫస్ట్ 3 టాస్క్ అయిపోయాక మనకి మర్చెంట్ బెనిఫిషియరీ టాస్క్ అని ఒకటి ఉంటుందంట. అందులో ఏంటి అంటే మనము 2000 ఉంది, మనకి 5000 ఉంది, ఈ 9000 ఉంది, 12, 15 ఇలా ఉంది ఒక్కొక్క అమౌంట్. సో మనం 2000 మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి విత్ ఇన్ 20 to 30 మినిట్స్ లో మనకి దానికి 800, 2000 మనం ఇన్వెస్ట్ చేస్తే 800 యాడ్ చేసి 2800 అనేది మనకు క్రెడిట్ చేస్తున్నారు. నెక్స్ట్ 5000 మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి 5000 కి 7000 క్రెడిట్ అవుతుందంట. 9000 కి మనకి 12,000, 15,000 కి 19,000, 21,000 కి 28,000 అలా ఉన్నాయంట. సో ఫస్ట్ డే తిను ఓన్లీ జస్ట్ గూగుల్ మ్యాప్స్ కి రేటింగ్ ఇవ్వడం మాత్రమే తను చేసుకుంటూ వెళ్ళిందంట. సో ఆ రోజు ఎండ్ ఆఫ్ ద డే కల్లా తను 900 నుండి 1200 వరకు ఎర్న్ చేసిందంట. సెకండ్ డే కూడా సేమ్ మార్నింగ్ 9 o'clock, 9:30 అరౌండ్ అలా స్టార్ట్ అవుతుందంట ఈ టాస్క్ అనేది. సో ఇది స్టార్ట్ అయ్యాక తను మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ సెషన్ వరకు జస్ట్ మ్యాప్స్ కి రేటింగ్ ఇవ్వడము ఇలానే చేసిందంట. టీచర్ ఏం చేసిందంటే ఇప్పుడు మనకి శాలిని ఉంది కదా, శాలిని అంట తినని కొంచెం ఫోర్స్ చేస్తుందంట. చేయండి మీరు ఇది మర్చెంట్ బెనిఫిషియరీకి మీరు చేసుకోండి మీకు అమౌంట్ వస్తుంది అది అని అంటే తను కూడా చూస్తుందంట. లాస్ట్ 1 డే నుంచి తను చేస్తుంది కదా.
తను వాళ్ళ ఆ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయడము, మళ్ళీ 20 to 30 minutes లో వాళ్ళకి బ్యాక్ రావడము, ఆ స్క్రీన్ షాట్ అనేది వాళ్ళు అందులో గ్రూప్ లో పెట్టడము తను చూసి తనకు కూడా కొంచెం క్యూరియస్ గా ఉంది పెడదామని చెప్పేసి. సో తను కూడా శాలిని కూడా తనని ఫోర్స్ చేయగానే ఓకే 2000 మనము పెడదామని చెప్పేసి తను ఫస్ట్ ప్రొసీడ్ అయిపోయింది. 2000 పెట్టగానే ఈ శాలిని అనేది ఒక టీచర్ వాళ్ళకి కనెక్ట్ చేస్తుందంట. ఆ టీచర్ వాళ్ళు ఏం చేస్తారంటే తిను సెండ్ చేసిన 2000 తోనే మనతోనే బిట్ కాయిన్ అకౌంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళు అందులో ఇన్వెస్ట్ చేపిస్తారంట. ఇన్వెస్ట్ చేపించి మళ్ళీ ఒక 20 నుండి 30 minutes లో వాళ్ళు మా ఫ్రెండ్ చేయితోనే మళ్ళీ విత్డ్రా అనేది చేపించారంట. సో వాళ్ళకి విత్డ్రా అవ్వగానే మళ్ళీ 2800 అనేది తినకి ఒక 25 నుండి 30 minutes లో అమౌంట్ తినకి క్రెడిట్ చేశారంట. క్రెడిట్ చేశాక ఓకే బాగుంది కదా అని చెప్పేసి తను కూడా ప్రొలాంగ్ అయిపోయింది. మళ్ళీ మధ్య మధ్యలో చిన్న చిన్న టాస్క్లు అన్ని చేసుకుంటూ వెళ్ళింది. నెక్స్ట్ ఎండ్ ఆఫ్ ద డే కి మళ్ళీ ఇంకొకటి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ 2000 తను సెండ్ చేసిందంట. సో తను ఒకటి కంప్లీట్ చేసింది టాస్క్. తర్వాత తను ఏం చేసిందంటే మళ్ళీ నెక్స్ట్ గూగుల్ రేటింగ్స్ అనేది వస్తున్నాయంట. ప్రతి 3 గూగుల్ రేటింగ్స్ కి మళ్ళీ మెర్చెంట్ వెల్ఫేర్ టాస్క్ అనేది వస్తుంది. సో జస్ట్ అది తను స్కిప్ చేసుకుంటూ ఓన్లీ ఈ మనకి ఇది గూగుల్ రేటింగ్స్ మాత్రమే ఇస్తూ వెళ్ళిపోయిందంట. తనే ఇప్పుడు శాలిని అని ఎందుకు మీరు ఈ మెర్చెంట్ మీరు ఎందుకు చేయట్లేదు అని అడిగితే లేదు నేను ఓన్లీ ఇదే చేస్తాను, నా దగ్గర అమౌంట్ లేదు, నేను ఓన్లీ గూగుల్ రేటింగ్స్ మాత్రమే ఇస్తాను అని తిని చెప్పిందంట. సో లేదు లేదు మీరు అలా చేయకూడదు, ఇది మీరు ప్రతి మెర్చెంట్ టాస్క్ మీరు అటెండ్ చేయాలి అనుకుంటూ తనని గైడ్ చేస్తూ ఉందంట, మిస్గైడ్ చేస్తూ ఉంది. సో తను సరే అని చెప్పేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఒక 2000 అనేది ఇన్వెస్ట్ చేసిందంట. ఇన్వెస్ట్ చేస్తే లేదు ఇప్పుడు మీరు 2000 కాదు 5000 ఇన్వెస్ట్ చేయాలి అని శాలిని అనేది తినకి చెప్పిందంట. చెప్తే లేదు నా దగ్గర ఇంతే అమౌంట్ ఉంది ఇదే చేస్తాను అని మా ఫ్రెండ్ అనిందంట. అనేసరికి లేదు మీరు ఎలాగైనా 5000 చేయాలి అంటే సరే అని చెప్పేసి ఇంకో 3000 సేమ్ అకౌంట్ కి తను సెండ్ చేసింది. సెండ్ చేయగానే 5000 ఇప్పుడు అయింది కదా, 5000 కాదు ఈ టాస్క్ అనేది క్లోజ్ అయిపోయింది, బెనిఫిషియరీ టాస్క్ మీరు 9000 కి ఎలిజిబిలిటీ ఉంది, నేను చెక్ చేశాను మీ ఎలిజిబిలిటీ క్లోజ్ అయిపోయింది అని చెప్పి తనకి మళ్ళీ చెప్పిందంట. చెప్పేసరికి తిను కొంచెం టెన్స్డ్ గా ఫీల్ అయ్యి ఇదేంటి 5000 పంపివ్వగానే ఇలా చేస్తున్నారు అని చెప్పేసి తను కొంచెం టెన్స్డ్ గా ఫీల్ అయ్యి మళ్ళీ తన కనెక్ట్ అయ్యి మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ జరిగింది. జరిగేసరికి మీరు 9000 పే చేస్తేనే మీకు ఈ అమౌంట్ అనేది వస్తుంది అని చెప్పారంట. లేదు నా దగ్గర ఈ అమౌంట్ లేదు, నాకు ఎలాగైనా ఇచ్చేయండి అనుకుంటే తను అడిగితే లేదు లేదు ఓకే మీ అమౌంట్ ఈ 5000 ఇలానే ఉంటుంది, ఇప్పుడు ఏం చేద్దామంటే బిట్ కాయిన్ అకౌంట్ ఓపెన్ చేశారు కదా మీరు గూగుల్ రేటింగ్స్ ఇస్తూ వెళ్ళండి, ఈ అమౌంట్ అనేది మేము అందులో డిపాజిట్ చేస్తాము, వన్స్ మీరు అది అవ్వగానే మీరు తీసుకోండి, మీరు ఎప్పుడైతే 9000 టాస్క్ అటెండ్ చేస్తారో అప్పుడే మీకు ఈ బోనస్ అమౌంట్ అండ్ మీరు అమౌంట్ 5000 పే చేశారు కదా దానికి ఇంకో 4000 యాడ్ చేసుకుని ఇది కూడా ఈ అమౌంట్ వస్తుంది అని చెప్పారంట. తను గూగుల్ రేటింగ్స్ ఇస్తూ వెళ్తుంటే వాళ్ళు ఆ బిట్ కాయిన్ అకౌంట్ లోనే తనకి అమౌంట్ అనేది డిపాజిట్ చేశారు. సరే మరి వీళ్ళు డిపాజిట్ చేస్తున్నారు కదా అని చెప్పేసి మా ఫ్రెండ్ ఇంకా 4000 చేద్దాం, మరి 5000 చేసాం కదా ఇంకా 4000 యాడ్ చేద్దాము అని తను యాడ్ చేసిందంట. ఇంకా 4000 సేమ్ అకౌంట్ కి సెండ్ చేసింది. సెండ్ చేసేసరికి 9000 అయింది కదా, 9000 కి ఇప్పుడు తనకి 13 చేంజ్ రావాలనుకుంటా, అలా వాళ్ళు సెండ్ చేయాలి కదా. తినేం చేసింది శాలిని మీరు టీచర్ తోని కనెక్ట్ అవ్వండి అని మా ఫ్రెండ్ చెప్పిందంట. మా ఫ్రెండ్ టీచర్ తోని కనెక్ట్ అవ్వగానే లేదు మీరు ఈ టాస్క్ కూడా ఎలిజిబిలిటీ కోల్పోయారు, ఇప్పుడు మీరు 15,000 కే మీ ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పారంట. 15,000 ఇన్వెస్ట్ చేస్తేనే మీకు మీ అమౌంట్ వస్తుంది అండ్ బిట్ కాయిన్ అకౌంట్ లో మీ డిపాజిట్ కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్పారంట. ఇదేంటి 5000 అన్నారు ఇప్పుడు 9000 అన్నారు ఇప్పుడు 15,000 అంటున్నారని చాలా టెన్స్డ్ గా ఫీల్ అయిపోయి తను కొంచెం రివర్స్ అవ్వడం స్టార్ట్ అయిపోయిందంట. లేదు నా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి, మీ బోనస్ ఏమొద్దు, నా అమౌంట్ నాకు ఇచ్చేసేయండి ఇన్వెస్ట్ చేసింది అని మా ఫ్రెండ్ అన్నదంట. అంటే వీళ్ళు టీచర్ శాలిని వాళ్ళు ఏం చేశారు తిని ఇలా రివర్స్ అయ్యి మాట్లాడేసరికి తనని గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ చేశారు, తీసేశారంట గ్రూప్ లో నుండి. ఇలా గ్రూప్ లో నుంచి తీసేయగానే
వాళ్ళు పర్సనల్ గా వాట్సాప్ లో పింక్ చేస్తున్నారంట. కాకపోతే టెలిగ్రామ్ నేను చెప్పాను కదా గ్రూప్ లో యాడ్ చేశారని 100+ మెంబర్స్ ఉన్నారని. సో ఇప్పుడు తను ఈ గ్రూప్ లో ఇక్కడ కొంచెం అల్లరి చేస్తుందని చెప్పేసి తన గ్రూప్ లో నుంచి తీసేసి తిన పర్సనల్ గా మాత్రం టచ్ లో ఉన్నారంట. పర్సనల్ గా తిని మెసేజ్ చేసినా కానీ రెస్పాన్స్ ఇవ్వకపోవడము, అమౌంట్ మీరు ఇంకా ఈ అమౌంట్ పే చేస్తేనే మీ 24,000 పే చేయాలి, అది ఇది అని తినకే రివర్స్ అవుతూ వచ్చారంట మా ఫ్రెండ్ కి. సో లేదు లేదు నేను చెయ్యను ఇది ఆమె అనుకుంటూ పోయిందంట. లేదు అని చెప్పేసి ఆ వాట్సాప్ లో కూడా తనని బ్లాక్ చేశారంట ఇక. సో ఇలా కొంచెం చాలా జరుగుతున్నాయి మనకు బయట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఈజీ మనీ కోసం మీరు కొంచెం ముందడుగు వేయకండి. ఎందుకంటే నేను చూసాను మా ఫ్రెండ్ చాటింగ్ కూడా. మీకు కావాలి అంటే సో ప్లీజ్ మీరు కూడా ఈ సెనెట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ టెలిగ్రామ్ కానీ మీకు ఏదైనా టెక్స్ట్ మెసేజ్ కానీ ఏదైనా వచ్చినా కానీ దాన్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి మా వీడియో. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఇంకా ముందుకి ఇంకా అవేర్నెస్ కోసం, పీపుల్ అవేర్నెస్ కోసం మేము ముందుకు వస్తాము. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ దగ్గర రిలేటివ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మా పిల్లల ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.